ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగబోతున్నాయి. ప్రతిసారి ఏకపక్షంగా ఒక అండర్స్టాండింగ్తో జరిగే ఎన్నికలు ఈసారి మాత్రం చిన్న సైజు యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈసారి పోటీలో ఉన్నదెవరు? అసలు ఎన్ని ఓట్లున్నాయి? ఎలక్షన్ తేదీ ఎప్పుడు? ఎవరికి గెలిచే అవకాశాలున్నాయి? ఇవన్నీ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28న జరగబోతున్నాయి. దీనికోసం 2 వర్గాలుగా చీలిపోయింది ఇండస్ట్రీ. ఒకవైపు బడా నిర్మాతలు, మరోవైపు చిన్న నిర్మాతలు ఎవరికి వాళ్లు తమ వాళ్లకు అండగా నిలబడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు, స్టూడియోస్ యూనియన్స్ ఉంటాయి. అందులో 1703 ఓట్లున్న నిర్మాతలు తమ నుంచి ప్రెసిడెంట్ ఎంపిక కోసం 12 మంది టీంను సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే 631 మంది ఓట్లున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ నుంచి 12 మందిని ఎంపిక చేస్తారు. ఎగ్జిబిటర్లకు 916 ఓట్లుంటే అందులోంచి వాళ్లు ఎంపిక చేసుకున్న 16 మంది సభ్యులకు అధ్యక్షుడిని ఎన్నుకునే అధికారం ఉంటుంది. అలాగే స్టూడియోస్ యూనియన్ నుంచి 105 మందిలో 4గురికి ఆ అధికారం లభిస్తుంది. మళ్లీ ఇక్కడ ప్రతి యూనియన్ కు ఓ చైర్మన్ ఉంటాడు. అలా మొత్తం 4 యూనియన్ల నుంచి 48 మంది సభ్యుల ఓట్లతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, సెక్రటరీ ఎంపిక జరుగుతుంది. లాస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి భరత్ భూషణ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి ప్రెసిడెంట్ పదవి కోసం భరత్ భూషణ్ నిలబడ్డారు. ఆయనకు పోటీగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆ పదవి కోసం పోటీలోకి దిగుతున్నారు. మొత్తం 4 యూనియన్లకు కలిపి 3355 ఓట్లు ఉన్న సభ్యులు అంతమంది ఉండరు. ఎందుకంటే కొందరు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లలో కూడా ఓట్లుంటాయి. అలా చాలా మందికి డబుల్, ట్రిపుల్ ఓట్లు కూడా ఉంటాయి. ఈసారి సురేష్ బాబు వెనక దిల్ రాజు సహా చాలా మంది అగ్ర నిర్మాతలుంటే భరత్ భూషణ్ వెనక సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ లాంటి చిన్న నిర్మాతలున్నారు. ప్రతిసారి ఈ పోరు ఏకపక్షంగానే ఉండేది. కానీ ఈసారి మాత్రం పోటీ బాగానే కనిపిస్తుంది. ఒకప్పుడు మా ఎన్నికలు కూడా ఏకపక్షంగానే ఉండేవి. కానీ రాను రాను అవి నిజమైన రాజకీయాల కంటే పోటీగా మారిపోయాయి. ఇప్పుడు ఛాంబర్ ఎన్నికలు అలాగే మారేలా కనిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన థియేటర్ బంద్ ఇష్యూస్, ఎగ్జిబిటర్ల పంచాయతీలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అగ్ర నిర్మాతలే ఛాంబర్ అధ్యక్ష పదవిపై కన్నేశారు. అయితే నిజమైన ఛాంబర్ ప్రతినిధులకు కలుగుతున్న లాభమేంటి? వాళ్లకు ఎటువంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్ లో అన్నిటికన్నా ప్రధానమైన సంస్థ. అదే అధిపతి కూడా. ఈ ఛాంబర్ నిర్ణయాలే అందరూ అమలు చేయాల్సి ఉంటుంది. ఫిల్మ్ ఛాంబర్ ముందున్న సమస్యలేమిటి? వాటిని వాళ్ళు ఎలా అధిగమిస్తారో చెప్పడం పక్కన పెడితే క్యాంపు రాజకీయాలు అప్పుడే ప్రారంభించారు అనేది మాత్రం కళ్ల ముందున్న నిజం. మరి ఈ సీటుపై అంత ఆసక్తి ఎందుకో, ఎవరిపై పెత్తనం చెలాయించడానికో అనేది చూడాలి.